అందించడం. తర్వాత నడుమూరులో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అవన్నీ కూడా మాట్లాడి అక్కడ సమస్యలు కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. తర్వాత పైపాల్యం, ఇందాక కంచిబందార్లపల్లి ఎలా మెజారిటీ ఉందో సేమ్ పైపాల్యం కూడా మనకి కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీలో ఉంది. కాబట్టి పైపాల్యం గ్రామాన్ని కూడా మేడం గారు దత్తత తీసుకునేటటువంటి అనౌన్స్మెంట్ అవన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఊర్లబోబన్పల్లికి వెళ్ళటం, అక్కడ కూడా ఉమెన్ ఇంటరాక్షను. నెక్స్ట్ గుండ్లనాయనపల్లి, అక్కడ కూడా ఉమెన్తో ఇంటరాక్షను. అలాగే సాయంత్రం 6:30కి మీటింగ్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. తర్వాత 25వ తారీఖున శాంతిపురం మండలంలో ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది సోమాపురంలో ఉంటుంది. అట్లాగే కర్లగట్ట గ్రామంలో కూడా ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత బొడుగుమాకులపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. తర్వాత రామకుప్పం మండలం